దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకునక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు ఈ పేరులో ప్రియా దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా మా ఈ ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా, ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే చాలామంది ఉద్యోగాలు చేస్తూ దేవుని యొక్క సంఘాలను నడిపిస్తూ ఉన్నారు, దేవుని యొక్క సేవను చేస్తూ ఉన్నారు. నిజానికి మరి వారు వాక్యానుసారంగా వారు చేస్తున్నారా సేవ, లేక యేసుప్రభు వారు చెప్పినటువంటి మాటకి విరోధముగా వ్యతిరేకముగా వారు పరిచర్యను చేస్తున్నారో ఈ విషయాలను మనం తెలుసుకునే ఈ ప్రయత్నాన్ని ఈ అంశ సందేశాల ద్వారా, ఈ ఆధ్యాత్మిక సందేశాల ద్వారా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ఇంతకీ ఉద్యోగము చేస్తూ సంఘాన్ని నడిపించేటటువంటి సేవకుని యొక్క సంఘానికి మనం వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? ఉద్యోగము చేస్తూ సంఘ కాపరిగా చలామణి అవుతున్నటువంటి సేవకునికి మరి దశమ భాగాలు మనం ఇవ్వచ్చా? ఆ ఒక సేవకుడిచ్చే ప్రభురాత్రి భోజనాన్ని మనం తీసుకోవచ్చా? ఆ సేవకుని చేతుల మీద బాప్తీసాలు మనం తీసుకోవచ్చా? ఈ విధంగా ఆధ్యాత్మిక సంబంధించినటువంటి పనులు ఆ ఉద్యోగాలు చేస్తూ సంఘాలను నడిపించే సేవకుల ద్వారా మరి ఆ ఆధ్యాత్మిక సంబంధించినటువంటి పనులు వారి ద్వారా మనం పొందొచ్చా? వారు చేస్తున్నప్పుడు వాటిని వాటికి మనం లోబడి వారు చెప్పినట్లు మనం చేయొచ్చా? ఈ విషయాలన్నిటినీ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలుసుకుంటూ మరి ఏ ఒక్క సేవకుని యొక్క మరి ఆ సంఘములో మన విశ్వాసులుగా ఉండాలో ఈ తెలుసుకునే ఈ ప్రయత్నాన్ని వాక్యానుసారంగా మనం చేస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే మరి వాక్య విరుద్ధమైనటువంటి సేవను ఎవరు చేస్తూ ఉన్నారు, వాక్యానుసారమైనటువంటి సేవను ఎవరు చేస్తూ ఉన్నారో ఈ యొక్క అంశ ఈ ఆధ్యాత్మిక సందేశము ద్వారా మనం ధ్యానం చేసుకోవడం జరుగుతుంది. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఈ పరిశుద్ధ ఆరాధనలో ఈ ఆధ్యాత్మిక అంశానికి సంబంధించినటువంటి మరి విషయాలు, మరి అనేకమైనటువంటి విషయాలు దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం ధ్యానం చేసుకుందాం. ముందుగా ప్రారంభ ప్రార్థనతో ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మౌనతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. ఈ విధముగా మా ఈ ఆరాధనను అయాయిగు మరి మీరు షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నా. ఈ ఆరాధనను వీక్షిస్తున్న అనేక ఆత్మీయులు ఉన్నారు ప్రభా. ఈ ఆరాధన వారి ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి తద్వారా మీరు మహిమ పొందమని ఈ ఆరాధనలో పాల్గొని మాతో పాటు ఏకీభవించి నీ నామాన్ని గణపరుస్తున్నా. మా ప్రియులందరిపై నిండారని మీ దీవెనలు దిగునమని వేడుకొనొచ్చి ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలను నడిపించి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో ఈ ఆరాధన ఈ క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేల్ని నేను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఆరాధనలో గణపరుస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. సమయంలో ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా బెసలేల్ని ప్రభు యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను.
దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఆరాధనలో మహిమపరిచి గణపరిచి ప్రభునామాన్ని హెచ్చించిన, ప్రభునామాన్ని మహిమపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచిన బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కొన్ని నిమిషాలు ప్రభువుని మనం గణపరచబోతున్నాం. దేవుడి వారంలో మన ఎడల చూపిన కృపకు ప్రతిగా ఆయనకు నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఈ ఆరాధనలో మన ముందుకి వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, రండి మనందరం కూడా కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరుస్తూ ఈ ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు, ఆలోచనకర్తానికి స్తోత్రములు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. బహునతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని మీరుంచి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని గణపరచుటకు మీరు మాకు ఇస్తున్న గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. దయగలిగిన దేవా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ నామాన్ని గణపరుస్తూ నీవు చేసిన కార్యాలు ఉపకారాలు జ్ఞాపకము చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆత్మతో సత్యముతో నీ నామాన్ని గణపరుస్తున్న మా ప్రియులందరిపై నిండారని మీ దీవెనలు దిగనమని వేడుకొనుచున్నా. దేవా, నీవు చూపిన కృపకు నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు. వ్యాధి బాధ సమయములో కష్ట సుడుల తరంగములో, వ్యాధి బాధ సమయములో కష్ట సుడుల తరంగములో ఏమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. శ్రమలలో మాకు తోడుగున్న దేవుడా, ఇరుకులలో ఇబ్బందుల్లో మాకు తోడుగున్న దేవుడా, నిందలలో అవమానాల్లో చిన్నచూపులో అయ్యా మాకు తోడుగున్న దేవుడా, అయ్యా ప్రభువా, మమ్మల్ని తలగా ఉంచినవాడా, మమ్మల్ని గణపరిచినవాడా, అవమానించే మనుషుల మధ్య అయ్యా తలెత్తుకునే స్థితిలో నీ కార్యాల చేత, నీ అద్భుతాల చేత మమ్మల్ని నిలబెట్టిన సర్వశక్తిమంతుడా, నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నా. దేవా, ఇగో నీ సమాధానము, శాంతిని మాకు ఇస్తూ విశ్వసించిన మా జీవితాల్లో ఊహకందని అద్భుతాలు చేస్తున్న సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయని జ్ఞాపకం చేసుకుని నీ నామాన్ని గణపరిచిన మా ప్రియులపై నిండారని మీ దీవులలో కృమరించినందుకు స్తుతులు చెల్లిస్తూ చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క కృతజ్ఞతా స్తుతి ఆరాధనలో నాతో పాటు కలిసి దేవుని యొక్క కృపను దయను జ్ఞాపకం చేసుకొని ప్రభునామాన్ని గణపరిచి ప్రభునామాన్ని హెచ్చించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, ఎందుకు మనం ఆరాధన ఆయనకి ఆత్మతో సత్యముతో చేయాలంటే, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. ఆయన కృపను బట్టి మాత్రమే మనం సజీవులముగా ఉన్నాం,
సమృద్ధిని అనుభవిస్తున్నా, మానసిక నెమ్మదిని పొందుతూ ఉన్నా. ఎందుకంటే లోకంలో రకరకాల పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు ఎక్కడ చూసినా మరణాలే, ఎక్కడ చూసినా ఆత్మహత్యలే, ఎక్కడ చూసినా చిన్న విషయానికి కూడా ఒకరికి ఒకరు కీడు చేసుకునే భయంకరమైన దినాల్లో ప్రతి స్థలాల్లో కూడా మరి తన యొక్క సన్నిధి మనతో పాటు ఉంచి ప్రతి ప్రమాదము నుండి మన తప్పించి కాపాడి మన సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉంచిన దేవునికి తప్పక మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆరాధన ద్వారా ప్రభునామాన్ని ఈ విధముగా గణపరచవలసిన అవసరత ఎంతైనా మనకుంది. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా ప్రభునామాన్ని గణపరిచే గొప్ప భాగ్యాన్ని ప్రభు మరి అల్పులం అయోగ్యులం ఎన్నికలైన మనందరికీ దయచేసిన దేవునికి మరొకసారి మనమందరము నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని యొక్క మాటలనే మనం ధ్యానం చేసుకుంటున్నాం గనుక, ఆ మాటలు దేవునికి సంబంధించిన మాటలు గనుక, ఆ మాటలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితాలకు కావలసిన ఎన్నెన్నో విలువైన విషయాలు దేవుడు తన వాక్య వెలుగులోంచి ఆయన మనకి తెలియపరచబోతున్నారు. కనుక దేవుని యొక్క వాక్యం కొరకై ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. దేవుని యొక్క మాటలు మన విశ్వాసాన్ని బలపరిచేవి. దేవుని మాటలు మానసిక పరిస్థితుల్లో నెమ్మది సమాధానమును కలుగజేసేవి, మన విశ్వాసాన్ని వృద్ధి పొందించేవి దేవుని మాటలు. కనుక దేవుని మాటలు నమ్మదగినవి, మనుషుల మాటలు నమ్మదగినవి కావు. ప్రియా దేవుని బిడ్డారా, దేవుని మాటని మనం వింటూ ఉన్నప్పుడు, ఆ మాటని వింటూ ఉన్నప్పుడే శరీర స్వస్థత మనకు కలుగుతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. అంతేకాకుండా ఆధ్యాత్మికంగా గొప్ప బలాన్ని మనం పొందుకోగలం. ఈ కడవరి దినాల్లో దేవుని మాటలే మనల్ని నడిపించేవి. ప్రియా దేవుని బిడ్డారా, ఈ మాటలను ప్రార్థనాపూర్వకంగా మనం విందాం. ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో జాన్ బాబు నేను ఆహ్వానిస్తున్నాను. జాన్ బాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకోవాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో జాన్ బాబును ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు ఏకీపించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. వాక్యం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీపించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినమేసా. మరి పాటల ద్వారా మీరే మహిమ పొందుకున్నారు దేవా. ఆరాధనలో నీ సన్నిధిని ఇక్కడ కుమరించారని, నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించారని మేము నమ్ముచున్నాం దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోచుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినేలా, సరైన రీతిలో వాక్యాన్ని అర్థం చేసుకునేలా మీరే కార్యం జరిగించండి. నీలో ఇంకా ఎక్కువగా బలపడేలా అద్భుతమైన వాక్యాన్ని మరి సేవకుడు తెలియజేస్తుండగా వింటున్న ప్రతి ఒక్కరు సరైన విధానంలో వాక్యాన్ని అర్థం చేసుకొని తగిన ఆత్మీయ విషయాలు తెలుసుకొని అటువంటి ఆత్మీయ జీవితాన్ని వారి జీవితాల్లో కలిగి నీ ద్వారా నిండైన ఆశీర్వాదాలు వారి జీవితాలు పొందుకోవడానికి మీరు కార్యం జరిగించండి. ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదే విధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని మీకు తెలియజేయడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, అది ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక మరొకసారి మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు ఈ పేరులోని ప్రియా దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి నూతనమైన ఆధ్యాత్మిక సందేశాలను గత కొన్ని వారాలుగా మరి కొన్ని నెలలుగా కూడా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనం ధ్యానం చేసుకుంటున్న ఆధ్యాత్మిక సందేశం గత కొన్ని వారాలుగా ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇంతకీ ఏమిటి ఆధ్యాత్మిక సందేశం అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశానికి సంబంధించినటువంటి మూలవాక్య సువార్త వచ్చిన భాగాలను ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము
24వ సువార్త వచ్చిన భాగం నుండి ముందుగా మనం చదువుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అప్పుడు ఈ ఆధ్యాత్మిక సంబంధించినటువంటి ఈ సందేశంలోనికి మనం వెళ్ళిపోదాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ యొక్క సువార్త ఈ వచ్చిన భాగాన్ని నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును, లేదా యొకని పక్షముగా నుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అని ప్రియా దేవుని బిడ్డలారా. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన సేవా ప్రారంభములో కొండ మీద ప్రసంగములో జనసమూహముల సమక్షములో శిష్యులకు చెప్పినటువంటి మాటలుగా ఈ మాటలను మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదలుకొని ఒక 7వ అధ్యాయం ముగింపు వరకు కూడా ఈ విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన సేవ చేయుటకు వచ్చిన వారికి చెప్పిన మాటలై ఉన్నాయి. ఆయన పిలుపుకు సంపూర్ణముగా లోబడి ఆయన సేవ చేయుటకు వచ్చిన ఆయన సేవకులకు చెప్పిన మాటలై ఉన్నాయి. అంటే సంపూర్ణ సేవ చేయడానికి వచ్చిన వారికి చెప్పిన మాటలై ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ఆయన సేవకు సమర్పించబడిన వారికిని, అంతేకాకుండా ఆయన సేవను చేయుటకు సమర్పించుకుని వారికిని చెప్పిన మాటలై ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే దేవుని సేవను చేయుటకు వచ్చిన వారు సంపూర్ణముగా ఆయనకు లోబడి ఆయన మీదే ఆ విశ్వాసముతో ఆయన మీదే ఆధారపడి విశ్వాసముతో సేవ చేయాలే తప్ప ఒకవైపు వృత్తి అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఉద్యోగము చేస్తూ ఆయన సేవను చేయమని దీని అర్థము కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అంటే యేసు ప్రభు సేవ అనేటటువంటి ఈ యొక్క ఆ పదానికి వచ్చేటప్పటికి ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసముతో చేసేది యేసు ప్రభు సేవ, యేసు ప్రభు మీద ఆధారపడి చేసేది యేసు ప్రభు సేవ. ఈ విషయాన్ని గమనించండి. కనుక యేసు ప్రభు వారు చెప్తున్నారు శిష్యులకు, ఇగో మీరు మరలా మీ యొక్క వృత్తిని చేసుకుంటూ నా సేవను చేయడం కాదు, కానీ ఇగో మీరు వలలు విడిచి అంటే మీ వృత్తిని ఉద్యోగాన్ని విడిచి మీరు వచ్చారు, మీ యొక్క జీవనాధారాన్ని విడిచి మీరు వచ్చారు నాతో పాటు కలిసి సేవ చేయడానికి. మరలా మీరు అది చేస్తూ ఇది చేయకూడదు, కానీ మీరు సంపూర్ణముగా నాతో పాటు సంపూర్ణ సేవ చేయాలి అని యేసు ప్రభు వారు చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. గనుక యేసు ప్రభు యొక్క సేవను చేసే ప్రభు సేవకులైన వారు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, అయితే ఆయనకి దాసులుగానే ఉండాలి, లేకపోతే ఉద్యోగానికి దాసులుగా అంటే ఉద్యోగాన్ని చేస్తూ సంఘములో విశ్వాసులుగా ఉంటూ సంఘ సేవకునికి సాకారులుగా ఉంటూ ఆ విధమైనటువంటి రీతిలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి అని దీని యొక్క అర్థమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. కనుకనే యేసు ప్రభు వారు ఏమన్నారంటే, దేవునికి సిరికి మీరు దాసునిగా నుండనేరరు అని యేసు ప్రభు వారు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, అయితే సంపూర్ణంగా సేవకుడిగానే ఉండాలి, లేకపోతే సంపూర్ణ ఉద్యోగస్తునిగా ఉంటూ ఒక సంఘములో విశ్వాసిగా ఉంటూ సంపూర్ణ సేవకునికి సహకారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు యేసు ప్రభు వారు తేటతెల్లగా ఈ విషయాన్ని తెలియపరిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలలోంచే ఈ ఉద్యోగస్తులైనటువంటి సేవకులను గురించి మనం గత కొన్ని వారాలుగా ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే కొంతమంది గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ సంఘ కాపరులుగా చలామణి సమాజంలో అవుతూ వారికి తోచినటువంటి వాక్యాలు తీసుకొని బోధిస్తూ సేవలు చేస్తూ వారికి అనుకూలమైనటువంటి వారికి ఇష్టమైనటువంటి రీతిలో సేవను చేస్తూ ఉన్నారు. ఆ పరిచర్యలు దేవుడు చెప్పినటువంటి పరిచర్యలు కాదని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ఈ ఉద్యోగస్తులైనటువంటి సేవకులు అంటే ఉద్యోగాలు చేస్తూ సంఘాలను కొన్ని స్థలాలలో కడుతూ కొన్ని స్థలాలలో సంఘ కాపరులుగా ఉద్యోగాలు చేస్తూ సంఘాలను వారే కడుతూ సంఘాలను నడిపిస్తున్నటువంటి ఈ సేవకులు యేసు ప్రభు యొక్క పిలుపులోంచి పుట్టినటువంటి సేవకులు కాదు. ఈ విషయాన్ని గమనించండి. అంటే అవిశ్వాసులైనటువంటి భార్యల యొక్క మాటలలోంచి, అంతేకాకుండా లోకాన్ని ప్రేమించేటటువంటి లోకస్తులైనటువంటి భార్యల
లోంచి పుట్టినటువంటి ప్రభు సేవకులు. ఈ సేవకులను మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఇది ఎలానో ఈ సమయంలో కొన్ని అనుభవాలను నేను మీ ముందుకి తీసుకుని వస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలు వినవలసిందిగా ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, చాలామంది ఉద్యోగస్తులైనటువంటి బ్రదర్స్కి సంపూర్ణ సేవ పిలుపు ఉన్నప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా, వారు వివాహమును చేసుకున్నటువంటి, అంటే మరి వారు ఎవరినైతే వివాహం చేసుకున్నారో వారికి భారీగా ఉన్నటువంటి ఆత్మీయ సహోదరి, లేక మరి కొంతమంది ఆత్మీయ బ్రదర్స్ యొక్క వారి యొక్క భార్యలుగా ఉన్నవారు ప్రియా దేవుని బిడ్డలారా, లోక సంబంధులైన వారిగా ఉండుటను బట్టి, లోకాశలను కలిగిన వారిగా ఉండుటను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, వారు ఏం చేస్తున్నారంటే ముందు లోకాసులను అనుభవించుటకు ప్రియా దేవుని బిడ్డలారా ఆసక్తిని చూపుతూ ఉద్యోగం చేస్తూ దేవుని సేవను చేయవచ్చును కదండి అని ప్రియా దేవుని బిడ్డలారా బలహీనమైనటువంటి అవిశ్వాసపు సలహాలు ఇచ్చువారిగా వారు ఉండి ప్రియా దేవుని బిడ్డలారా, సేవా పిలుపు గల ఆత్మీయ బ్రదర్స్ అని ఏం చేస్తున్నారంటే, అంటే సేవకు సమర్పించుకొని ఉన్న లేక సేవకు సమర్పించబడినటువంటి ప్రభు సేవకులైనటువంటి ఆత్మీయ ఆ బ్రదర్స్ని ప్రియా దేవుని బిడ్డలారా సంపూర్ణ సేవలోనికి ప్రియా దేవుని బిడ్డలారా వెళ్లకుండా, ఈ సంపూర్ణ సేవ చేయకుండా ప్రియా దేవుని బిడ్డలారా ఆపేటటువంటి అవిశ్వాసులైనటువంటి భార్యలు లేకపోలేదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ విషయాలు గమనించండి. అంటే ఉద్యోగాలు చేస్తూ సంఘాలను నడిపించేటటువంటి ఈ సేవకులు అవిశ్వాసులైనటువంటి భార్యల యొక్క సలహాలలోంచి పుడుతూ ఉన్నారు. లోకాన్ని లోకాస్తులను విడువక వాటిని ప్రేమించేటటువంటి ఆ ఒక అవిశ్వాసులైనటువంటి భార్యల యొక్క వారి యొక్క సలహాలలోంచి ఈ ఉద్యోగస్తులైనటువంటి సేవకులు మరి పుడుతూ ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే ఇటువైపు ఒకవైపు ఉద్యోగాన్ని చేయాలి, భార్యని సంతోషపెట్టాలి, వారికి కావలసినవన్నీ సమకూర్చాలి, ఇంకొక వైపు దేవుని సేవ కూడా చేసేసి ఆ రూపంలో కూడా ఆ కుటుంబానికి ఆశీర్వాదాలన్నీ సమకూర్చేస్తూ ఉండొచ్చు. ఈ డైరెక్షన్ అంతా, ఈ నడిపింపు అంతా దేవుని ఆత్మ దేవుని వాక్యములోంచి కాదు ప్రియా దేవుని బిడ్డలారా. మరి అవిశ్వాసులైనటువంటి భార్య ఈ ఉద్యోగస్తుడైనటువంటి పాస్టర్కి ఉన్నారు కదా, ఆమె యొక్క డైరెక్షన్లోనే వీరి జీవితాలు ముందుకి వెళ్తూ ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాంటి అవిశ్వాసులైనటువంటి భార్యలను బట్టి, వీరికి సంబంధించిన కుటుంబీకులను బట్టి, వారి మాటలను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా దేవుని మాటకు విరోధముగా నడుచుకొనుచు, ఒకవైపు ఉద్యోగం, ఇంకొక వైపు దేవుని సేవ, ఒకవైపు ఉద్యోగంలో అబద్ధాలతో చెప్పేటటువంటి జీవితం, అంటే ఉద్యోగంలో అబద్ధాలే వారి జీవితం. అక్కడ మరి దేవుని వాక్యంలో ఉన్నట్లు ప్రతివాడు తన పొరుగువానితో సత్యం చెప్పాలని ఉంది కదండి, అలాగే సత్యం చెప్పరు ఈ ఉద్యోగాలు చేసే పాస్టర్లు. వీళ్ళు అబద్ధాలు చెప్తూనే ఉంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ఇంకొక వైపు మరి విశ్వాసుల ద్వారా సంపూర్ణ సేవకుడు అనుభవించేటటువంటి ఆ సొమ్మును, దేవుని సొమ్మును వీరు అనుభవించడం, ఇదంతా కూడా శాపకరమైనటువంటి పరిస్థితి అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు ఇంత వివరముగా మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నానంటే, ఈ ఉద్యోగస్తులైనటువంటి ఈ సేవకులు చాలామంది ఉన్నారు. వారు ఏమంటూ ఉంటారంటే, బ్రదర్ దేవుడు నన్ను పిలిచాడండి బ్రదర్, మరి నా తల్లిదండ్రులు సేవకు సమర్పించారు బ్రదర్, కాకపోతే కొన్ని పరిస్థితులను బట్టి కొంతకాలం మరి కుటుంబం వారి పరిస్థితులకి ఆర్థికపరమైన సహకారం కావాలి కనుక ఉద్యోగంలో కొనసాగించబడుతున్నాను, సేవా పిలుపు ఉంది బ్రదర్, కొన్ని బాధ్యతలు అయిపోయిన తర్వాత అప్పుడు సంపూర్ణ సేవకునిగా నేను సంపూర్ణ పరిచర్యలోనికి వచ్చేస్తాను బ్రదర్, అప్పటి వరకు సోంసోయిగా నేను ఈ విధంగా ముందుకి కొనసాగించబడతానని ఆ రకంగా వారు ఏం చేస్తుంటారంటే మాట్లాడుతూ వారి యొక్క సేవా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కానీ వీరిని ముందుకు ప్రోత్సహిస్తూ నడిపిస్తూ వీరికి సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే వారి యొక్క భార్యే అని మనం తప్పక తెలుసుకోవాలి. లోకాన్ని లోకాశలని విడువని భార్యలు, అవిశ్వాసులైనటువంటి భార్యలు, వీరిలోంచి పుట్టిన వారే ఈ ఉద్యోగస్తులైనటువంటి సేవకులని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అంతేకాదు వీరికి సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. వారేమంటారంటే మరి పిల్లలు పుట్టారు కదా బాబు, మరి వారు ఎడ్యుకేషన్స్ కానీ ఆర్థికపరమైన పరిస్థితులు ఇవన్నీ సేవ మీద మరి జరగాలంటే జరగవు, కనుక నువ్వు చదువుకున్నావు కదా, నువ్వు ఉద్యోగం చేయి, తద్వారా
మరి అలాగ ఉద్యోగం చేస్తూ సేవ కూడా చేయొచ్చని వారు కూడా చెప్పేటటువంటి సలహాలను విని ప్రియా దేవుని బిడ్డారా, వాక్య విరుద్ధమైనటువంటి పనులు, వాక్య విరుద్ధమైనటువంటి పరిచర్యలు కొంతమంది చేస్తూ ఉంటారు. ఇలాంటి వారందరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క శాపం మీ మీదకి, మీ కుటుంబాల మీదకి వస్తుందని మర్చిపోవద్దు. ఇలాంటి సంఘాలకి ఒకవేళ ఎవరైనా వెళ్ళారంటే వారు కూడా మీకు తెలియజేసేటటువంటి బోధ అంతా కూడా మరి వాక్యంలో ఉన్నట్లు వారు బోధించరు. వాక్య విరుద్ధమైనటువంటి అవిశ్వాసపు బోధలే అక్కడ ఉంటూ ఉంటాయి. దేవుడు కోరేటటువంటి విశ్వాసములో మీరు పెంచబడలేరు, దేవుడు కోరేటటువంటి విశ్వాసములో స్థిరపరచబడలేరు, దేవుడు కోరే విశ్వాసాన్ని మీరు కలిగి జీవించలేరు. తద్వారా దేవుడు కోరే విశ్వాసం మీలో లేనప్పుడు దేవుని ఆశీర్వాదాలు మీరు పొందలేరు. అసాధ్యమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మీ జీవితాల్లో జరగకుండానే మీ విశ్వాస జీవితం ముందుకి కొనసాగించబడుతుందని ప్రభు సేవకునిగా ఈ ఆరాధన ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, ఉద్యోగాలు చేసేటటువంటి సేవకులు దేవుని యొక్క సొమ్మును ముట్టుకోకూడదు. ఉద్యోగస్తులైనటువంటి సేవకులు నడిపించే సంఘాలకు ఎవరైనా క్రీస్తుని కలిగిన క్రైస్తవులు వెళ్ళి వారికి దేవుని యొక్క కానుకను ఇవ్వకూడదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మనం ఇచ్చేటటువంటి కానుక మీద అధికారం ఎవరికి ఉందంటే సంపూర్ణ సేవకునికి మాత్రమే ఉంది అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. సంపూర్ణ సేవకునికి మీరు ఇచ్చినటువంటి కానుకే దేవుని దగ్గర గుర్తించబడుతుంది, దానికి తగినటువంటి ప్రతిఫలం, ఆశీర్వాదం వస్తుంది. కానీ ఈ ఉద్యోగాలు చేసేటటువంటి పాస్టర్లకి ఒకవేళ ఎవరైనా కానుకలు ఇచ్చారా, దాని ప్రతిఫలం మీరు పొందలేరని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. మీరు అనొచ్చు, అయ్యగారు దేవుని వాక్యంలో ఇలా ఉందా అని మీరు అనొచ్చు. ఇప్పుడు దేవుని వాక్యంలోంచి కొన్ని విషయాలు ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలు వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి నేను చెప్పేటటువంటి మాటలుగా ఈ మాటలు కాదని తప్పక మీరు తెలుసుకోవాలి. దేవుడే చెప్పినటువంటి మాటలను నేను ఈ సమయంలో మీకు తెలియపరుస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 1 నుండి 5 వరకు రాయబడినటువంటి వాక్య వచనాల్లో ఉన్న విషయాలను నేను చదివి వినిపిస్తున్నాను. మీరు ప్రతి ఒక్కరు కూడా వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. యాజకులైన లేవీయులకు, అనగా లేవీ గోత్రీయులకందరికీ ఇశ్రాయేలీయులతో పాటు పాలైనను స్వాస్యమైనను ఉండదు. వారు యెహోవా హోమ ద్రవ్యములను తిందురు, అది వారి హక్కు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. వారి సహోదరులతో వారికి స్వాస్యము కలుగదు, యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్యము అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. దేవునికి సంబంధించినటువంటి వాటి మీద సంపూర్ణ అధికారం సంపూర్ణ సేవకులకు మాత్రమే ఉంది అని ఈ సందర్భాలు మనకి మరి దేవుడు మోషే ద్వారా చెప్పిన ఈ మాటల ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉన్నాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సొమ్మును ముట్టుకునేటటువంటి ఆ ఒక అధికారం ప్రియా దేవుని బిడ్డలారా మరి విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి సంపూర్ణ సేవ చేసే సేవకులకు మాత్రమే అధికారం ఉంది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఆ అధికారాన్ని దేవుడే వారికి ఇచ్చాడు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో మరొక విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. అయితే ఈ యొక్క మరి దేవుని యొక్క చిత్త ప్రకారంగా సంపూర్ణ సేవకులు దేవుడిచ్చేటటువంటి ఆ అర్పణలు పొందుకుంటూ ఉన్నప్పుడు ఆ కానుకలు పొందుకుంటూ ఉన్నప్పుడు దేవునికి నమ్మకంగా వారు తప్పక ఉండాలని కూడా మనం ఈ విషయాలు మనం తెలుసుకోవడం జరుగుతుంది. తప్పక వారు దేవునికి నమ్మకంగా ఆ కానుకల విషయంలో ఉండాలి అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మారు మనస్సు లేని కొంతమంది సంఘ పెద్దలు ఉంటూ ఉంటారు. వారు దేవుని సొమ్మును ముట్టుకుంటూ వారే దేవుని సొమ్మును కొంతమంది సేవకులకి జీతాలుగా ఇస్తూ ఉంటారు. ఇది చాలా శాపకరమైన పని. ఎందుకంటే దేవుని సొమ్మును ఏ సంఘ పెద్ద ముట్టుకోవడానికి వీలు లేదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క సన్నిధికి వచ్చిన ఆ కానుకలు దేవుని యొక్క సేవకుడు మాత్రమే దాన్ని ముట్టుకోవాలి, దాన్ని అనుభవించాలని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకొంత లోతుకి ఈ విషయాలకు మనం వెళ్తే, నిత్యము యెహోవా నామమును నిలిచి సేవ చేయుటకు నీ గోత్రములన్నిటిలోనూ అతని సంతతి వారిని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని ఉన్నాడు అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా,
అంటే ఇక్కడ మరొక విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. నిత్యము యెహోవా నామమును నిలిచి సేవ చేయుటకు అంటే మరి దేవుని యొక్క సేవ చేసేటటువంటి పాత నిబంధన కాలంలో యాజకుడు కానీ లేవీయులు కానీ, క్రొత్త నిబంధనలో ఏమండి మరి ఆయన యొక్క సంపూర్ణ సేవను చేయడానికి ఏమండి మరి వచ్చినటువంటి వారు కానీ ప్రియా దేవుని బిడ్డారా, వారు ఏం చేయాలంటే సంపూర్ణంగా దేవుని సేవ చేయాలి, దేవుని పనినే కలిగి ఉండాలి, వారి సమయం అంతా దేవుని పనికే ఇవ్వాలి తప్ప మరలా ఉద్యోగము సేవ అనేది దేవుని యొక్క వాక్య విరుద్ధమని ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. మరికొంత లోతుగా ఈ విషయాల్లోనికి మనం వెళ్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డారా. నిత్యము అంటే ప్రియా దేవుని బిడ్డారా, నిత్యము ఆయన పనిలో ఉండి ఆయనకు సంబంధించిన వాటిని ముట్టాలే తప్ప ప్రియా దేవుని బిడ్డారా అనుభవించాలే తప్ప సగం సేవ సగం ఉద్యోగం చేసేటటువంటి వారు కాదు అని ఏమండి దేవుడే స్వయంగా ఇక్కడ ఈ విషయాలను చెప్పుటను మనం చూస్తున్నాం. దేవుడు చెప్పినటువంటి మాటల్లో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన పనిని సంపూర్ణముగా చేయు ప్రభు సేవకులే ఆయన యొక్క సొమ్మును ముట్టుకోవాలి. అంతేకాదు ఆయన మీద ఆధారపడి విశ్వాసముతో సంపూర్ణ సేవను చేసేటటువంటి ప్రభు సేవకులు మాత్రమే, సంపూర్ణ సేవకులు మాత్రమే ఆయన యొక్క సొమ్మును ముట్టుకోవాలి. ఈ విషయాన్ని గమనించండి. ఆయనను సేవలో యజమానిగా అంటే ఒకే యజమానిగా దేవుని మాత్రమే కలిగి ఉండేటటువంటి సంపూర్ణ సేవకులు మాత్రమే ఆయన సొమ్మును అనుభవించాలే తప్ప ప్రియా దేవుని బిడ్డలారా ఉద్యోగము చేస్తూ సేవ చేసేవారు కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాన్ని క్రీస్తును కలిగిన క్రైస్తవ లోకమంతా కూడా తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు సంపూర్ణ సేవకులకు సంబంధించినటువంటి కానుకలను ఆ ఒక సొమ్మును ఉద్యోగం చేస్తూ సేవలు చేసే సేవకులు ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదు. అది ఒకవేళ ముట్టుకుంటే అది మీకు శాపమని తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు సంపూర్ణ సేవకులుగా సేవ చేయువారిని వివాహమును చేసుకుని సేవలో నిలవలేక ఉద్యోగస్తులుగా ఏ సేవకుడినైనా ఏ అవిశ్వాసపు సేవకురాలు చేసినా ప్రియా దేవుని బిడ్డలారా తద్వారా కలిగేటటువంటి సమస్యలు తరతరాలను మనశ్శాంతి లేకుండా చేస్తాయి అని మర్చిపోకూడదు. ఈ విషయాలు గమనించండి. తరతరాలకు శాపంగా మారి వెంటాడుతాయి అని కూడా మర్చిపోకూడదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో ఒక తప్పుడు సలహాను అబ్రాహామునకు శారా ఇచ్చి భూ సంబంధమైనటువంటి శాశ్వత సమస్యలకు కారణముగా నేటికిని ఉండడమే కాకుండా అబ్రాహాము శారాయి కాలములో అబ్రాహామును దేవుని ఎదుట నిందగలవానిగాను తలదించుకునేవానిగాను నిలబెట్టింది ఎవరు అంటే శారాయి అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు దేవుడు తన వాగ్దాన కార్యాన్ని మరలా అబ్రహాము పక్షంగా నెరవేర్చుటకు 13 సంవత్సరాలు ఆలస్యం అయ్యింది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఇదంతా ఆనాడు అబ్రాహాము భార్య అయినటువంటి శారాయి అబ్రాహామునకు ఇచ్చినటువంటి అవిశ్వాసపు సలహాయే, తప్పుడు సలహాయే, బుద్ధి తక్కువ సలహాయే, బలహీనమైన సలహాయే, చెడు సలహాయే, భక్తిహీనమైన సలహాయే కారణమని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనకి ప్రియా దేవుని బిడ్డలారా ఆదికాండం 16వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో రాయబడిన విషయాల ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడే కాదు నేటి దినాల్లో కూడా శారాయి లాంటి వాళ్ళు సంపూర్ణ సేవకుల జీవితాల్లో వివాహాల రూపాల్లో ప్రవేశించి తప్పుడు సలహాల ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా సంపూర్ణ ప్రభు యొక్క సేవను చేస్తున్నటువంటి ఏమండి సేవకులను ఉద్యోగస్తులుగా మార్చు శాపకరమైనటువంటి ఏమండి మరి మార్చుచు శాపకరమైనటువంటి పరిస్థితులకు ఏమండి మరి కారణముగా మారుతున్నవారు అనేకులను మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అనేకులు మరి శాపకరమైన వారిగా ఈ తప్పుడు సలహాలు ఇచ్చి తప్పుడు విధానాల్లోనికి వాక్య విరుద్ధమైనటువంటి ఏమండి ఒక పనిలోనికి వాక్య విరుద్ధమైనటువంటి ఆ పరిస్థితుల్లోనికి మరి నడిపించే దానికి కారకులుగా ఉండుటను మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాలు గమనించండి. అయితే ఆనాడు అబ్రాహామునకు అవిశ్వాసపు తప్పుడు సలహా ఇచ్చినటువంటి శారాయి 13 సంవత్సరాలు
ఏమండి దేవుని ఆశీర్వాద సంబంధమైనటువంటి దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పు పొందలేని స్థితిని అనుభవించినట్లు దేవుని వాక్యంలో మనం చూడగలం. ఈ విషయాన్ని తప్పుడు సలహాలు ఇచ్చేటటువంటి ప్రతి ప్రభు సేవకురాలు తప్పక తెలుసుకోవాలి. సంపూర్ణ సేవకులను ఉద్యోగస్తులైనటువంటి వారిగా మార్చి ఉద్యోగాలు చేస్తూ దేవుని యొక్క సేవ చేసే సేవకులుగా మార్చే ప్రతి ఈ తప్పుడు సలహాలు, బుద్ధి తక్కువ సలహాలు ఇచ్చేటటువంటి ఏమండి భార్యలుగా ఉన్నటువంటి వారు తప్పక తెలుసుకోవాలని ప్రభు పేరట నేను తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు అవిశ్వాసపు భార్యలు ఇచ్చేటటువంటి తప్పుడు సలహాలు విని వాటి చొప్పున దేవుని యొక్క సేవను వాక్య పరిచర్యను చేయు సేవకులతో ప్రభు ఏమంటూ ఉన్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ఎవరితో అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఉద్యోగము చేస్తూ సేవను చేస్తున్నటువంటి సంపూర్ణ పిలుపు ఉన్న సేవకులతో ప్రభు ఈ మాట చెప్తూ ఉన్నాడు. అంటే సంపూర్ణ పిలుపు అయితే ఉంది, కానీ సంపూర్ణ పిలుపు పరంగా సంపూర్ణ సేవ చేయకుండా, విశ్వాసముతో దేవుని మీద ఆధారపడకుండా ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్నటువంటి సేవకులతో మరి దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏటి మాటలు అంటే కీర్తనలు 50వ కీర్తన 16లో భక్తిహీనులైన ప్రభు సేవకులతో ఈ విధంగా ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించదవేమి అంటున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ఇటువంటి వారితోనే మరలా మత్తయి సువార్త 6వ అధ్యాయం 24లో ఏమండి ఆ మాటలను ఒకసారి మనం చూస్తున్నప్పుడు ప్రభు అంటున్న మాటలు, ఎవడను 2 యజమానులకు దాసుడుగా నుండనేరడు, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరడు లేక నుండనేరరు అని ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు చెప్పుటను మనం చూస్తున్నాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, సంపూర్ణ సేవకునిగా ఉన్నవాడే దేవుని వాక్యాన్ని బోధించాలి, కానీ ఉద్యోగము చేస్తూ ఏమండి సేవలు చేసేవారు దేవుని స్థలంలో నిలిచుండి వాక్యాన్ని బోధించకూడదు. కారణం ప్రియా దేవుని బిడ్డలారా, ఆ అధికారము దేవుడే వారికి ఇయ్యలేదని దేవుని యొక్క వాక్యాన్ని ఆధారము చేసుకొని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడే అధికారాన్ని ఇయ్యలేనప్పుడు అటువంటి ఉద్యోగస్తుడైనటువంటి సేవకుని మీద అభిషేకం ఎలా ఉంటుంది? ఉండదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వారానికి ఈ విషయాలను ఇంతటితో నేను ముగించడం జరుగుతుంది. అయితే వచ్చే వారం ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమంది ఆత్మీయ బ్రదర్స్కి సంపూర్ణ సేవా పిలుపు ఉన్నా, లేక వారి తల్లిదండ్రులు సంపూర్ణ సేవకు సమర్పించినా, లేక వారు సంపూర్ణ సేవ చేయడానికి వారిని వారు సమర్పించుకున్నా, సంపూర్ణ సేవను చేయక క్రైస్తవ సంఘాలలో విశ్వాసులుగా ఉంటూ సంపూర్ణ సేవకుల స్థానాన్ని ఏ విధంగా ఆక్రమించుకుంటూ ఉన్నారో ఈ విషయాలు వచ్చే వారం మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఇటువంటి ఉద్యోగస్తులైన సేవకులను యేసు ప్రభువారు ఏమని అన్నారో కూడా దేవుని వాక్యంలోంచి మనం తెలుసుకుందాం. రండి, ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధనను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారు. ఎన్నో విలువైన విషయాలు, కనువిప్పు కలిగినటువంటి విషయాలు నీ ఆత్మ ద్వారా మీరు మాకు బోధించారు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటలు విని మా ఆత్మీయులందరినీ మీరు దీవించి సంపూర్ణ సేవకుల సంఘాలలో ఈ కడవర దినాల్లో అయా సంపూర్ణ సేవకుల సంఘాల్లో నీ బిడ్డలు ఉండి అయా వారి ద్వారా నీ ఆత్మబోధ విని దేవా నీ రాకడ కొరకై వారి ప్రాణాత్మ శరీరాలను నిందారహితమైనవిగా వారు ఉంచుకునేటటువంటి ఆత్మీయతలో వారు ఉండునట్లు అట్టి ఆత్మీయతలో మా ప్రియులు నడిపించమని నీ సందులో మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఉద్యోగాలు చేస్తూ వాక్య విరుద్ధముగా నీ పరిచర్యలు చేస్తున్నటువంటి అయా సేవకుల సంఘాలలో ఒకవేళ ఎవరైనా ఉంటే ఈ సందేశాల ద్వారా అటువంటి సంఘాలలోంచి సంపూర్ణ సేవకుల సంఘాల్లోనికి వచ్చి నీ మీదే ఆధారపడి విశ్వాసంతో పరిచర్యను చేస్తూ వారి జీవితాలను నీ పని కొరకై సంపూర్ణముగా సమర్పించుకొని ఆకలైన దప్పికైన శ్రమైన కరువైన ఖడ్గమైన నిందలైన అవమానాలైన అనుభవిస్తూ దేవా నీవిచ్చిన దాంట్లోనే పోషించబడుతూ దేవా సంపూర్ణ సేవ చేస్తున్నటువంటి సేవకుల విషయంలో ప్రభా ఇగునైనా మరి మంచి అవగాహనను
విశ్వాసులు కలిగి సంపూర్ణ సేవకులకు నీవిచ్చినటువంటి ఆ కష్టార్జితము ఆశీర్వాదాల్లోంచి ఇస్తూ వారి సంఘాల్లో విశ్వాసులుగా ఉండగలిగిన అయా ఆత్మ నడిపింపు అట్టి సమర్పణ మా ఆత్మీయులందరికీ మీరు దయచేయమని దేవా ఈ ఆరాధనలో పాల్గొని నామాన్ని గర్పరచిన మా ప్రియులందరిపై నిండారని మీ దీవెనలు దిగనమని వేడుకొనుచు యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమీన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి మీద నెరవేరునుగాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయి, మారణస్తులు మేము క్షమించిన ప్రకారం రుణములు క్షమించం, శోధనకి తప్పించం, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవు నావు తండ్రి, ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొని నామాన్ని గణపరిచిన మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతో నడిపించి కాపాడునుగాక. ఆమెను యేసు రక్తమే ఇచ్చే ప్రభేశ్వర రక్తమే ఇచ్చే ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియల కారణంతో నాశనము కలుగునుగాక. ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నామో నీ సత్య వాగ్దానముల్ ఈ మాయి మీద కృమారించుము దేవా, క్రమార ప్రేమ వర్షంబోల్ కృమారించుము దేవా. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కానుకలు సమర్పించబడుతున్నాయి. ప్రభు ఒకవేళ మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మా విశ్వాసీ పరిచర్యలో ప్రభు ప్రేరేపణలో మీరును కూడా పాలిభాగస్తులై తద్వారా మా విశ్వాసీ పరిచర్యను బలపరుస్తూ తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్, ఆమీన్.